గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. ఇవాళ గీతా జయంతి. అవునండి, ఇవాళ గీతా జయంతి. అర్జునుడికి గీతోపదేశం చేసిన మంచి రోజు. అవునండి, చాలా అంటే చాలా మంచి రోజు. స్వయంగా శ్రీకృష్ణ వారే అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు ఈ రోజు. అందుకనే గీతా జయంతి వేడుకలు అయితే చాలా బాగా చేసుకుంటారు హరిభక్తులు. అలాగే ఈ రోజున మనం ఏం చేసినా చెయ్యకపోయినా భగవద్గీత ముందు ఒక పుష్పం పెట్టి నమస్కరించుకున్నా చాలండి. మార్గశిర మాసంలో చాలా మంచి పర్వదినాలు ఉన్నాయండి. మన శ్రావణ మాసం, కార్తీక మాసం వీటినే చూస్తాం, కానీ మార్గశిర మాసంలో గీతా జయంతి వస్తుంది. అలాగే మార్గశిర లక్ష్మీవార కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర లక్ష్మీవారాలు చేస్తారు. అందులోని భద్రాచల రామయ్య గిరి ప్రదక్షిణ కూడా డిసెంబర్ 8వ తారీఖున జరుగుతుందండి. ఇంకెంత మంచి అన్ని ఈ మార్గశిర మాసంలో ఉన్నాయి. మహావిష్ణువుకి కూడా చాలా మంచి మాసం అట మార్గశిర మాసం. అసలు నిన్నే చెప్పాలనుకున్నాను, తెలియని వాళ్ళు పాపం చాలా మంది కూడా ముందు రోజే చెప్పండి అక్క ఏమన్నా విశేషం ఉన్న రోజు అవుతాయని అన్నారు. కానీ నాకు నేనే మర్చిపోయేది చెప్పటం. అందరూ ఏమీ అనుకోకండి. అందరికీ శుభోదయం అండి. ఇవాళ గీతా జయంతి. ఏం చేసుకున్నా చేసుకోకపోయినా భగవద్గీతకి మాత్రం నమస్కరించుకుని ఒక పుష్పాన్ని పెట్టుకుంటే చాలండి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా